సోదరులు, మిత్రులు, ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమంలో నన్ను పాల్గొనే మహాభాగ్యాన్ని కల్పించినటువంటి మిత్రులు, మాస్ మస్తాన్ వారి టీమ్ కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా మీ అందరికీ తెలిసినటువంటి సుపరిచితుడు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ యొక్క జయంతిలో పాల్గొనే మరొక అవకాశాన్ని ఇచ్చినటువంటి డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ బాషా గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మా సోదర సమానులు గౌరవనీయులు శ్రీ మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వెంకట్ కోడూరు గారికి, ఈ యొక్క కలామతల్లి ముద్దుబిడ్డ అయినటువంటి డాన్స్ మాస్టర్ వేణు గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా విచ్చేసినటువంటి నా అశేష తెలుగు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఒక్కసారి చేతులు జోడించి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్తానే మొట్టమొదటిగా కువైట్లో గుర్తొచ్చే వ్యక్తి శ్రీ మాస్ మస్తాన్ గారు. ఎందుకు చెప్తున్నానంటే తన పేరు 1-2 సార్లు ఎంతోమంది మన తమ్ముడు లాంటి మిత్రులు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, వారి యొక్క రాజ్యాంగ నిబద్ధతను వెలుగులోకి తేవాలి అనేటువంటి ఒక విధానంతో ఒక చక్కటి రూపకల్పనలో ఎప్పటికప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఆయన జయంతి రోజున, ఆయన వర్ధంతి రోజున మరి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క టీము ఒకరి పేరు కాదు. దీని వెనకల ఒక ప్రోగ్రాం చేయాలంటే కోవిడ్లో మీ అందరికీ తెలుసు. దీని వెనకల ఎంతో కష్టమో ఎన్నో రోజుల శ్రమ ఉంటుంది. వాటన్నింటినీ కూడా కష్టాలను, సుఖాలను దృష్టిలో ఉంచుకొని చక్కగా మన తెలుగు జాతిని, మన భారతీయ రాజ్యాంగ సంస్కృతిని, రాజ్యాంగ నిబద్ధతని కూడా 10 మంది రాబోయే భావితరాల భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ యొక్క రాజ్యాంగ పటిమను చిన్నపిల్లల్లో కూడా, భావితరాల్లో కూడా అలవాటయ్యి కులాలు, మతాలు అనేటివి లేవు. మనమంతా కూడా భారతీయులం, మనమంతా భరతమాత బిడ్డలం. ఆ భరతమాత బిడ్డలో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగ విలువలన్నిటి కూడా మనం తీసుకురావాలనేటువంటి ఒక విధానంలో అందరికీ కూడా ఈ స్ఫూర్తి, రాజ్యాంగం అంటే ఏంటి, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు ఏంటి, ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఇండియా దిక్కు ఎగచూస్తుంది అంటే ఆ రాజ్యాంగాన్ని ఆనాడు ఆ మహానుభావుడు రాయబట్టే ఈ రోజు అది స్ఫూర్తి ప్రదాతగా ప్రపంచం అంతా ఒక మన మోడీ సార్ అన్నట్టుగా టార్చ్ లైట్ వెలుగుల ప్రపంచానికి వెలుగునిస్తుంది ఈ రాజ్యాంగం. దయచేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇంతమంది తెలుగు వారిని ఒక వేదిక నీటికి చేర్చే ప్రయత్నం చేసినటువంటి సోదరులందరికీ, మాస్ మస్తాన్ టీం గారికి, మన డ్రైవర్ అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ అన్న గారికి, మిత్రుడికి, అదేవిధంగా అన్నయ్య ఏ కార్యక్రమం చేసినా కూడా పాపం మర్చిపోకుండా మా అన్నయ్య అన్నాడు మురళి అన్న నేను 1-4 సార్లు గుర్తు చేసుకొని పిలిపిస్తున్నటువంటి మా మిత్రుడు తమ్ముడికి, అందరికీ పేరు పేరున అనేక తెలుగు సేవా సంఘాల అధ్యక్షులకి, కార్యకర్తలకి, వాళ్ళ టీం సభ్యులకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు.